మీకు తెలుసా తులసి ఆకుల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయని, ఇవి బ్యాక్టీరియా మరియు వైరస్లను దరిచేరనివ్వకుండా చేస్తాయని? హైందవ సాంప్రదాయంలో విష్ణుమూర్తి ఆలయాల్లో లక్ష్మీ స్వరూపంగా తులసిని భావిస్తారని, పూర్వకాలంలో మన ఋషులు తులసి వనంలో కూర్చొని తపస్సు చేసేవారని, తులసి మొక్క ఉన్న ప్రదేశాల్లో విష సర్పాలు క్రిమి కీటకాలు దరిచేరవని, ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలను, వైద్య ఉపయోగాలను మరియు శాస్త్రీయ రుజువులను తెలుసుకుందాం రండి. తులసి మొక్క ఆయుర్వేదంలో మరియు భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మరియు ప్రాముఖ్యత కలిగిన మొక్కగా పరిగణించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక, వైద్య మరియు పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉంది. అసలు తులసి ఆకుల వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇవి ఎందుకు ఆరోగ్యానికి అంత మంచి చేస్తాయి? తులసి మొక్క గురించిన ఇతర లాభాలేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఆయుర్వేదంలో మరియు వైద్య శాస్త్రంలో తులసి యొక్క ప్రాముఖ్యత. తులసి మొక్కలో అనేక రకాలైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది పిల్లలకైనా పెద్దవారికైనా ఎలాంటి వ్యాధుల్ని దరిచేరనివ్వకుండా చేస్తుంది. మన ప్రాచీన సాంప్రదాయంలో మరియు వంటింటి వైద్యంలో తులసి ముఖ్య పాత్రను పోషిస్తుంది. అనేక పాశ్చాత్య దేశాల్లో కూడా తులసిని ఆహార పదార్థాల్లో వినియోగిస్తారు. ఎలాంటి ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధుల్ని కూడా రాకుండా చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని స్వస్థంగా ఉండేటట్లు చేస్తాయి. తులసి ఆకుల రసం లేదా కషాయం తీసుకోవడం వలన మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి రసాన్ని బరువు తగ్గే ప్రక్రియలో కూడా ఉపయోగిస్తారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తులకు తులసి తీర్థాన్ని తాగిస్తే తిరిగి కోలుకునే అవకాశం ఉందని పెద్దలు విశ్వసిస్తారు. ఇక పర్యావరణ ప్రాముఖ్యతకి వస్తే, తులసి మొక్క గాలిలోని కలుషితాలను శుద్ధి చేస్తుంది మరియు ప్రాణవాయువు అనగా ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. పర్యావరణ కాలుష్యం నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది కీటకాలను దూరంగా ఉంచి సహజ కీటక నివారిణిగా పనిచేస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల విష సర్పాలు మరియు విష జంతువులు మన ఇంటికి వచ్చే ఆస్కారం ఉండదు. తులసి వనాన్ని బృందావనం అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో మన ఋషులు ఈ బృందావనంలోనే కూర్చొని తపస్సు మరియు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేవారు. ఎందుకంటే తులసి వనంలో మనకి ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువలన మనస్సును బాగా అదుపు చేయవచ్చును. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మన హైందవ సాంప్రదాయంలోని విష్ణుమూర్తి ఆలయాల్లో తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి మాలగా చేసి దేవీ దేవతామూర్తులకు అలంకరిస్తారు. ఇంకా మనకు ఇచ్చే తీర్థంలో కూడా తులసిని ఎక్కువగా వినియోగిస్తారు. తులసి దళాలను విష్ణువు మరియు కృష్ణుని పూజలో వినియోగిస్తారు. పూర్వం దేవాలయాల్లో కూడా తులసి మొక్కను ఉచితంగా పంపిణీ చేసేవారు. తులసి చెట్టు పచ్చగా ఉన్నప్పుడే కాదు, కట్టెగా మారినా కూడా ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంది. అందులో వీటి కాండం మరియు కొమ్మలను యజ్ఞ యాగాది క్రతువుల్లో వినియోగిస్తారు. ఎండిన కొమ్మలతో తులసి మాలగా తయారు చేసి ధరిస్తారు మరియు జపం చేసుకోవడానికి కూడా వాడతారు. ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను పెంచడం వల్ల సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధన ప్రకారం తులసి ఆకులలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయని, ఇవి బ్యాక్టీరియా మరియు వైరస్లను దరిచేరనివ్వకుండా చేస్తాయని
శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కరోనా లాంటి విపత్తు సమయాల్లో కూడా తులసి ఆకుల కషాయం అనేది శ్వాసకోశ సంబంధిత రుగ్మతులకు ఉపశమనాన్ని కలిగించింది. వైద్యులు కూడా తులసి ఆకులను రోజు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని, ఇంకా మానసిక ఆందోళనను తగ్గించడంలో సహాయం చేస్తుందని సూచిస్తున్నారు. చూశారు కదండి, ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న తులసి మొక్క విలువను మనం గుర్తించి జాగ్రత్తగా కాపాడుకుందాం. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది భక్తులు తెలిసి తెలియక కెమికల్స్తో తయారు చేయబడిన పసుపు మరియు కుంకుమను తులసి మొక్క మీద వేస్తున్నారు. దీనివల్ల తులసి శక్తి అనేది క్షీణిస్తుంది. అటువంటి తప్పిదాలను చేయకుండా తులసి యొక్క ఔషధ గుణాలను మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సద్వినియోగపరుచుకోవాలని ఆశిస్తున్నాము.